తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నేడు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ భావోజ్వల వ్యాప్తికే తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్కు అనునిత్యం అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాకా పోరాడిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉందన్నారు కేటీఆర్. దీనికి తెలంగాణ వాదులందరూ కంకణబద్దులై ఉంటారని ఆశిస్తూ జయశంకర్ సార్కు జోహార్లు తెలిపారు కేటీఆర్. రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, ఎంపీలు బత్తిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లు కూడా జయశంకర్ సార్ తమ నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర చాలా కీలకమైందని వినోద్ కుమార్ అన్నారు. జయశంకర్ ఆలోచనలని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, అంత క్రితం అక్కడ ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో, కళాశాలలో పట ప్రిన్సిపల్గా, రిజిస్టర్గా పనిచేసినటువంటి నాటి నుండి నాకు వ్యక్తిగతంగా పరిచయము. వారు 1952లోనే ఆనాటి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి అయిన తర్వాత హైదరాబాదు నుండి ఈ ప్రాంతాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట 1956లో కలుపుతున్న తొలి రోజుల్లో పట్టినే వ్యతిరేకించినటువంటి మేధావుల్లో వారొకరు. నాటి నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన మళ్ళీ ఒక రాజకీయ పార్టీని ఆవిర్భవించి ముందు తీసుకెళ్లే సందర్భంలో వారి పాత్ర చాలా గొప్ప పాత్ర. ముఖ్యంగా కేసీఆర్ గారికి తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ఆర్థిక పరిస్థితుల పట్ల, తెలంగాణ ప్రాంతానికి 1956 నుండి మరి 2001 వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడ్డటువంటి ప్రతి బడ్జెట్ విశ్లేషణ చేసి వాటన్నిటిని కూడా లిఖితపూర్వకంగా రాసుకొని ఉన్నటువంటి జయశంకర్ గారి ఆలోచనలన్నీ కూడా కేసీఆర్ గారు ఆకలింపు చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే సందర్భంలో వారి పాత్ర ఒకసారి గుర్తు చేసుకోవాలని నేటి తరం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అభివృద్ధి మరి చూడలేకపోయారు ప్రొఫెసర్ జయశంకర్ గారు. అది మనందరి దురదృష్టం. ఏదేమైనప్పుడు కూడా ఒక గొప్ప మేధావి, తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంత్యోత్సవాల్ని ఈరోజు ఢిల్లీలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం.